సమావేశానికి అధ్యక్షత వర్గం, అట్లాగే వేదిక పైన ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ రథసారథులు, ఈ తెలంగాణ 10 జిల్లాల నుంచి పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయ సోదర సోదరిమణులందరికీ, అట్లాగే పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకు ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం. మనం ఇప్పటికే మన పెద్దలు మన తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమం చాలా దగ్గర దశలోకి వచ్చింది, తొందరలో మన రాష్ట్రం రాబోతుందని చెప్పేసి మన ఇప్పటికే కోదండరాం గారు చెప్పడం జరిగింది. అలాంటి దశలో మనమందరము మరింత ప్రజల్లోకి సకల సర్వజనులు మొత్తం ఉద్యమంలో వచ్చే రకంగా మనము ఉపాధ్యాయులుగా మరింత ప్రజలను ఆ రకంగా అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం, ఉపాధ్యాయులుగా మరింత అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు మన వర్షాభావం వల్ల, ఇప్పటికీ వర్షాలు లేకపోవడం వల్ల ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నాం అంటే మన పంట భూములకు నీళ్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. మరి అలాంటి ప్రాజెక్టులు కాకపోవడానికి కారణాలు ఏంటి, మనం ఏ రకంగా వెనుకకున్నాం అనేటువంటిది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మనం ఉన్నటువంటి ఉద్యోగాలు, ఈ ఉద్యోగాల్లో ఆ రకంగా ఉన్నటువంటి ఆ రోజు మరి మనం అసలు ప్రేమతో కలిసి ఇష్టపూర్వకంగా మన రాష్ట్రం ఏర్పడనే లేదు. అలాంటి సందర్భాల్లో కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. మరి పెద్ద మనుషుల ఒప్పందం అన్నారు. పెద్ద మనుషుల ఒప్పందంలో మొట్టమొదట ఇక్కడ ఉండేటువంటి భూములు కొనాలంటే ఇక్కడ ఉండేటువంటి ప్రాంతీయ అనుమతులు పొందాలి. అది ఎప్పుడో గాలికి ఎగిరిపోయింది. అలాంటి సందర్భంలోనే మన ఉద్యోగాలు మనకు ఉండాలనేటువంటి చూస్తే ఆ ఉద్యోగాలు మనకు లేవు. ఈ అమలు ఫజల్ కమిటీ, ఈ కమిటీ, ఆ కమిటీ పోరాటం చేసినప్పుడల్లా కమిటీ వచ్చింది, కానీ ఈ కమిటీలన్నీ వచ్చినటువంటి రిపోర్టుల ఆధారంగా అవి సజావుగా అమలు కానప్పుడు ఈ రోజు ఉన్నటువంటి నాయకులు చాలా మంది చెప్తా ఉన్నారు, ఇంకా కొంతమంది నాయకత్వం చెప్తా ఉన్నది అభివృద్ధికి ఆధారంగా చేస్తున్నాం అనేటువంటిది. కానీ మరి 16 అమల్లో భాగంగా ఈ రోజు మరి జోన్ కమిటీలను మొత్తం వ్యతిరేకించి ఉద్యమాలు నియామకాలు జరిగినప్పుడు ఏ ఒక్క పోరాటం చేసినటువంటి నాయకత్వం లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు ఈ సమైక్యాంధ్ర ద్వారానే పెద్ద ఎత్తున సాధిస్తామని చెప్పడం అనేటువంటి బొల్లి కబుర్లను మర్చిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈ రోజు గ్రామంలో ఏ ఊర్లో వెళ్ళినా, ఎక్కడ విద్యార్థిని అడిగినా, ఏ పట్టణంలో ఎవరు చూసినా ప్రతి ఒక్కరు తెలంగాణ ఏర్పాటు గురించి ముందున్నటువంటి అంశం. ఆ రకంగానే ఈ రోజు కొన్ని సమైక్యవాద సంఘాలు ఉన్నాయి. ఆ సమైక్యవాద సంఘంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు సరే అప్పటికే అందరికీ తెలంగాణ పైన ప్రేమ ఉంది. ఆ సమైక్యవాద సంఘంలో పనిచేస్తున్నటువంటి స్క్రీనింగ్ కమిటీ, స్క్రీనింగ్ లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ నాయకులకు కూడా తెలంగాణ అంటే అపారమైన ప్రేమ ఉంది, తెలంగాణ కావాలనేటువంటి ఆకాంక్ష ఉంది. కానీ కేవలం సమైక్యవాద నాయకుల యొక్క నియమాలకు ఇంకా కట్టుబడి ఉంది ఆ సంఘాల్లో పనిచేయడం, మనసును చంపుకొని పనిచేయడం ఇంకా సరైనది కానే కాదు. ఇమ్మీడియట్ గా ఆ రకంగా సమైక్యవాదానికి అనుకూలంగా ఉన్నటువంటి ఏపీయూటీఎఫ్ ను పూర్తిగా ఖాళీ చేసి టీయూటీఎఫ్ లో చేరాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. అదే సందర్భంలో ఇంకా ఏపీ పేరు పెట్టుకున్నటువంటి సంఘాలు ఇంకా చాలా ఉన్నాయి. మరి ఆ సంఘాలు కూడా ఒక వారి రాష్ట్ర శాఖలో, వారి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిర్ణయంగా జరగాల. ఈ రోజు ఎస్టీయూ ఏపీ కానీ, ఎస్టీయూ పిఐటియు కానీ వాళ్ళు ఒక రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ లో ఒక నిర్ణయం చేయాలి. తెలంగాణ రాష్ట్రం కోసం మేము కట్టుబడి పనిచేస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ఐక్య సాధన కోసం, తెలంగాణ సాధన కోసం మేము ఉంటామని చెప్పేసి వారి ఎగ్జిక్యూటివ్ లో తీర్మానం చేసి రేపొద్దున ఉద్యమం తీవ్రతరమైతే మరి ఆ రకంగా సీమాంధ్రలో ఎక్కడ కూడా ఆ పిఆర్టీయు గాని, ఎస్టీయు గాని పోరాటం చేయకూడదు. ఆ రకంగా అంటే వాళ్ళు జై ఆంధ్ర ఉద్యమం చేయాలి తప్ప సమైక్యాంధ్ర ఉద్యమం చేయకూడదు. మరి అలాంటి నాయకత్వాలు కావాలనేటువంటి ఉద్దేశంతో కేవలము తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి తెలంగాణ ఉపాధ్యాయులకు అనుకూలంగా ఏర్పడడానికి కోసమే పెద్దలు ఈ ప్రాంతంలో మన తెలంగాణ సాధించుకుందామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆ రకంగా తెలియజేస్తూ ఈరోజు మన ఉపాధ్యాయ గర్జనకు, తెలంగాణ సాధనకు మరింత ముందుకెళ్లే విధంగా మనందరినీ వెన్ను తట్టి ముందుకు నడిపించడానికి వచ్చినటువంటి పెద్దలు కేశవరావు గారిని సాధారణంగా ఈ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను.
కొమిరెడ్డి రాములు గారు మరి మనందరిని ఉత్తేజపడడానికి రావడం జరిగింది. వారిపై కూడా వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే వెంకటరామరెడ్డి గారు పెద్దలు వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే టీయూటీఎఫ్ కార్యదర్శి ప్రభా